హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కి మొదటిసారి ఆతిథ్యం ఇస్తుంది హైదరాబాద్. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో స్పెయిన్, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన పైలట్స్ పాల్గొంటున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ఈ ఫెస్టివల్లో 10 హాట్ ఎయిర్ బెలూన్స్ తో పాటు పారాషూట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న హాట్ ఎయిర్ బెలూన్ టీం గండిపేటలో టెస్ట్ ఫ్లై నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా టూరిజం శాఖ కండక్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పాటు ఫస్ట్ టైం హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ షో అండ్ డ్రోన్ షో కండక్ట్ చేస్తుంది. అయితే మనం ప్రజెంట్ గండిపేట చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు హాట్ ఎయిర్ బెలూన్ కోసం ఆల్రెడీ దీనికి సంబంధించిన అయితే అంటే కర్టెన్ రైజర్ కావచ్చు, లేదు అంటే ప్రాక్టీస్ సెషన్ అయితే ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈ 16, 17, 18 3 రోజుల పాటు పెరేడ్ గ్రౌండ్లో ఈ షో జరగబోతుంది. దీంట్లో రైడ్ చేసుకునే వాళ్ళకు కూడా బుక్ మై షోలో కొన్ని టికెట్స్ అయితే అవైలబుల్ పెట్టారు. ఇది మొత్తం కూడా దాదాపుగా 40 మంది క్రూ ఉంటారు దీనికి. వీళ్ళందరూ కూడా స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళని అడిగి తెలుసుకుందాము దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, అంటే హైదరాబాద్లో వెదర్ కండిషన్ ఎలా ఉంది, ఇది ఇక్కడ గండిపేట దగ్గర టేక్ ఆఫ్ అవుతే ఎక్కడ ల్యాండ్ అవుతుంది, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు హైదరాబాద్. సో హౌ ఇస్ ద వెదర్ కండిషన్ హియర్? They are perfect actually. They have a very nice morning. They are inflating the balloon, as you will see, and now they are putting cold air inside of the balloon, and then afterwards they will start inflating with the hot air the balloon, and we're going this direction over the lake. Okay. So it will be a very pleasant flight. So one time how many members fly in this balloon? In this passenger there will be 10 persons plus the pilot. Okay. So any safety precautions? Yes, obviously you need to have very good weather conditions. That's very important because you need to know when you can fly and when you shouldn't fly. Okay. But this area and the weather conditions in this area are really perfect for ballooning. So how high and long? The balloon flight will be about 1 hour, and then the balloon will land in a different place. It doesn't come back to the same place. So then we have these vehicles that are following the balloon, and then we'll retrieve and pack the balloon all together. So total how many balloons you have? Well, here in this event they have like 10 balloons, okay, and it's the first time in Hyderabad that this kind of event. సో ఇది చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ 10 ఎయిర్ బెలూన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీనికి సంబంధించింది కూడా దాదాపుగా 45 మంది కూడా స్పెయిన్ నుంచి వచ్చామని చెప్తున్నారు. ఇది ఒక్కసారి కూడా ఇందులో మనం చూడొచ్చు విజువల్స్లో, ఒక్కసారి ఆ గ్యాస్ ఫిల్ చేస్తే దాదాపుగా 45 నిమిషాల నుంచి వెళ్ళి గంట వరకు కూడా ఇది ఆకాశంలో వెళ్తుంది. కాకపోతే ఏంటంటే విండ్ కండిషన్ని బట్టి ఇది మూవ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక ప్లేస్లో టేక్ ఆఫ్ అవుతే ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది కూడా వాళ్ళు కూడా ఇప్పుడే ముందేం చెప్పలేమని చెప్తున్నారు. ఇది ఫ్లై చేయాలనుకుంటే మాత్రం బుక్ మై షోలో రీసెర్చ్ చేసుకోవాల్సిందే. అయితే కొంతమంది వివిఐపీలకి మాత్రమే ఇది రైడ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి టూరిజం శాఖ కూడా చెప్పింది. దీంతోపాటు నార్మల్ పీపుల్ కోసం కూడా దాదాపు 300 పాసెస్ బుక్ మై షోలో అవైలబుల్లో పెట్టింది. కేవలం 15 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము. ఇది మొత్తం పెరేడ్ గ్రౌండ్లోనే ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్లో 80 feet హైట్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే ల్యాండ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. We are very thankful to the Telangana government for organizing the International Balloon Festival, where we have international teams participating from 15 countries. So what you see here behind us is a DGCA registered hot air balloon flown by a commercial pilot. Today our pilot is going to be Cleto. He's from Spain. So these balloons are just like any other aircraft that you see. They are regulated and governed by DGCA. There are special AME aircraft maintenance engineers. I being the safety manager, a DGCA certified safety manager, and it's 100% compliant and safe. సో మనం ప్రజెంట్ హాట్ ఎయిర్ బెలూన్లో ఉన్నాము. ఇది దాదాపుగా 1170 మీటర్ల హైట్లో ఉంది. మనం చూడొచ్చు సిటీ వ్యూ అంతా కూడా. మనకు ఒక కొంచెం మైనస్ ఏంటంటే ఈరోజు ఫాగ్ ఎక్కువగా ఉండడం. ఈ ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల మాత్రమే కొంచెం సిటీ వ్యూ అంతంత మాత్రమే కనిపిస్తుందని చెప్పాలి. మన చుట్టూ కూడా నేవీకి సంబంధించిన పారాషూట్ కూడా ఒకటి ఫ్లై చేస్తూనే ఉంది. అండ్ ఈ హాట్ ఎయిర్ బెలూన్లో దాదాపుగా అంటే మనం అనుకున్నది 4 కానీ కాకపోతే ఏంటంటే 10 మంది నుంచి 12 మంది వరకు కూడా దీంట్లో ప్రయాణం చేయవచ్చు, ఫ్లై అవ్వచ్చు. దీనికి సంబంధించి పైలట్స్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఇది ఎలా ఆపరేట్ అవుతుంది, దీంట్లో ఎన్ని సిలిండర్స్ ఉంటాయి, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ కండిషన్స్ ఎలా ఉంది. హైదరాబాద్లో వీళ్ళు ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నారు ఈ హాట్ ఎయిర్ బెలూన్లో. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? వెల్కమ్. గుడ్. హలో, గుడ్ మార్నింగ్.
tell me about the operating of a hot air balloon and safety precautions. Safety precautions are generally on the preparation, all the pre-flight checks. I mean, this is aviation, so we have a lot of things to check just before taking off, especially in a balloon that can't be steered. So generally we check out the forecast to pick up our takeoff location, depending on where the wind is going to go at the different heights that we are planning to flight. And then at the takeoff, we throw a balloon, a helium or hydrogen balloon, to see if those wind layers that we are expecting are there or no, just to check what's the plan for the flight. And then we just go out and fly. Obviously, there is a payload to be made. How many kilos of weight you can add in the basket? How much fuel are you going to need during the flight? And yeah. How long it's flying? Well, generally, are you talking about me or about this flight? Yeah, it's probably going to be around 30 minutes to 45 minutes. Sometimes we fly an hour and 15 minutes. It depends on how difficult it is for landing. You will see. How is the weather condition in Hyderabad right now? So far so good. Otherwise, we wouldn't be flying. Is there any emergency landing or Yes, it can happen. But it can happen in the same way that you can have a tire puncture. Right? So you can have something happening in the balloon or something that is unexpected, and then of course you have to do an emergency landing. But you don't have to see an emergency landing as something critical. An emergency landing is something didn't go as planned. So which one? Like something critical means? excuse me? Something critical means? In a balloon, very little things really, because we fly very slowly, and it's very, very little things that can go wrong in a balloon. Generally related with fuel and fire, mostly. Your team and you visit in Hyderabad first time or? Yeah, it's my first time. All of us, I think it's our first time. Yep. How many members are you? How many members? Well, I am a Skyworlds worker, and they are all like Spanish friends. They are English friends from other places. They're bringing their balloons just to fly here as a party. Sir, can you share your experience in Hyderabad? By now, it's really, really good. I think all people we've met, they are really welcoming. They're saying us that they are really excited to have us here. So I think it's going to be a really good time. So you are also coming from? Sorry? It's first time here. Yeah, first time in India, first time in Hyderabad. How many days you are staying? We are going to stay until Monday, so a week. Thank you very much. సో ఇది చూడొచ్చు అంటే వీళ్ళు వచ్చింది హైదరాబాద్కి ఫస్ట్ టైం. ఇక్కడ వెదర్ కండిషన్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫాగ్ ఉంది కాబట్టి మాత్రమే మనకు అంత వ్యూ అయితే లేదు. ఇది ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా కూల్గా, అంటే ఇది పెద్దగా స్పీడ్గా వెళ్ళదు. జస్ట్ వెదర్ కండిషన్ని బట్టి ఆ వచ్చే విండ్ని, గాలిని బట్టి మాత్రమే కొంచెం స్పీడ్ అనేది దీంట్లో ఉంటుంది. చాలా స్లో అయితే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే హైట్ మాత్రం అరౌండ్ అంటే 1000 నుంచి 1100, 1200, 2800 మీటర్ల వరకు కూడా హైట్ వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం జరుగుతుంది. కేవలం 3 days మాత్రమే ఇది అవైలబుల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బుక్ మై షో త్రూ రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో అయితే ఫ్లై చేసే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.